వెరీ గుడ్డేనా? వెరీ గుడ్డా బ్యాడ్ గుడ్డా? వెరీ గుడ్డా. ఓకే, రెండో సాంగ్ నేర్చుకుందాం మన అందరూ. మన సాంగ్ షీట్ నుంచి సెకండ్ సాంగ్ నేర్చుకుందాం. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్. మీ అందరికీ కావాలా? అయితే పింకీని పిలుస్తారా? పింకీ అని పిలవండి. పింకీ అని చెప్పండి. వెల్కమ్ పింకీ. హాయ్ పింకీ. ఎలా ఉన్నావు పింకీ? చాలా బాగున్నావు పింకీ. మా పిల్లలు బాగున్నామని అడిగి పింకీ. చాలా బాగున్నాను పిల్లలు. సిరీస్ నచ్చిందా? నచ్చిందా? వెరీ గుడ్. మరలా మనం పెట్టుకుందామా సిరీస్? సరే, మరలా ఎప్పుడైనా పెడితే నేను తప్పకుండా వస్తాను. ఓకేనా? ఓకే అక్క. పింకీ. అక్క. పింకీ. పింకీ బాగున్నావు అక్క? బాగున్నాను పింకీ. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను అక్క. బాబు ఏంటి పింకీ రోజు నీరసంగా ఉన్నావు? నాకు సౌండ్ సరిగ్గా లేదక్క బాబు. సౌండ్ సరిగ్గా లేదా? ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి చెవులు వేరొచ్చేస్తాయి అక్క బాబు. అవునా పింకీ? అవును పింకీ. ఎండలో తిరిగేసి చాక్లెట్ వేసి అలసిపోయి అమ్మా చెట్టు అమ్మా నీరసం వచ్చేసింది అంటూ ఉంటారక్క. అవునా పింకీ? పింకీ, ఈ సంవత్సరం మన టీమ్ అనౌన్స్మెంట్ పింకీ. పిల్లలకు చెప్పండి అని చెప్పండి పింకీకి. సరే చెప్తాను. లక్ష్యం కొరకు అన్వేషణ చెప్పండి పిల్లలందరూ చెప్పండి. లక్ష్యం కొరకు అన్వేషణ. క్లాసులు పెట్టావు కదా? అవును పింకీ. క్లాసులో వాక్యం నేర్చుకున్నారక్క? నేర్చుకున్నారు పింకీ. ఎవరు నేర్చుకున్నారక్క? కంటత వాక్యం వచ్చిందా? అందరు కంటత వాక్యం వచ్చింది కదా? వచ్చింది పింకీ. థర్డ్ క్లాస్ వాళ్ళు వచ్చి చెప్పండి. ఒకలా థర్డ్ బుక్ కంటత వాక్యం చెప్పారు కదా? ఫోన్ చేసి భోజనం తరిగిపోయింది పింకీ మా పిల్లలకి. అవును పింకీ. పింకీ చెప్తారు పింకీ. వాక్యం ఎవరైనా చెప్పండి. వచ్చిన వాక్యం ఎవరైనా ఇందాక వాక్యం చెప్పండి కదా? వాక్యమైనా చెప్పండి వచ్చి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించదును. నిజంగానే వచ్చినాయి. ఇంకెవరైనా చెప్తారా? కంటత వాక్యం చెప్తారా ఎవరైనా? ఫస్ట్ సెకండ్ థర్డ్ బుక్ వాళ్ళు ఫోర్త్ బుక్ వాళ్ళు ఎవరైనా? పింకీ ఇందాక అన్నం తిన్నారు పింకీ. అన్నం వేసుకుని బాగా వండుతోటి. అవును పింకీ. అవును పింకీ. అవును పింకీ. లక్కీ లక్కీ పింకీ పిలుస్తుంది. మా పిల్లలు అంటే ఓ అంటారు. అవును. చాలా మంది పిల్లలు వచ్చారు పింకీ. చెప్పండి. మీ ఫ్రెండ్ కూడా తీసుకురా అని చెప్పు. చాలా మంది అందరూ చేస్తారు అక్క.
ఒకరు చెప్పారు పింకీ. ఇంకా చెప్పారు కదా. బాయ్స్ ఎవరు చెప్పారు? బాయ్స్ చెప్పారు పింకీ. గర్ల్స్ ఎవరు మరి చెప్పారు? చెప్పట్లేదు కదా. గర్ల్స్ కి సిగ్గెక్కువ పింకీ. అవునా? అవును పింకీ. ఆహా. నీకులాగా అందరూ మేకప్ వేసుకుని అందరూ నీట్ గా వచ్చి మేకప్ జరిగిపోద్దేమో అని అవునా? సిగ్గుపడితే సిగ్గుపడుతున్నారా? అయ్యో, ఒక్కరు కూడా చెప్పారా గర్ల్స్? గర్ల్స్ ఎవరు చెప్పరా? పింకీ బాధపడుతుందిరా, చెప్పండిరా. చెప్పవా? అక్క ఇక్కడ సాతాన్ గురించి చాలా మంది ఉన్నారు అక్క. అవును, మీరందరూ చెప్పకుండా ఉంటే సాతాన్ వస్తుంది తెలుసా? అందుకే వీళ్ళందరూ ఎవరు చేస్తారు అక్క వాళ్ళు. అవును పింకీ. ఇక్కడ సాతాన్ పోవాలి అక్క వాళ్ళు. పోవాలి పింకీ. చాలా ఎక్కువగా అల్లరి ఉన్నారు పింకీ ఇక్కడ. ఎక్కువగా సాతాన్ పని చేస్తున్నారు అక్క వాళ్ళు. అవును పింకీ. వీళ్ళందరూ ప్రార్థన చేయాలి బాగా. చేస్తారు పిల్లలు ప్రార్థన చేస్తారా? చేస్తారు పింకీ. పిల్లలు ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఎవరు వస్తున్నారు పింకీ? ఎవరు వస్తున్నారా? ఎవరు వస్తున్నారా? ఎవరు? పిల్లలు చాలా మంది ఉన్నారు. తీసుకెళ్ళడానికి వచ్చేసాను. పింకీ. పింకీ సాధన వచ్చాడు పింకీ. అవును పింకీ. ఇక్కడ అల్లరి పిల్లలు ఉన్నారని సాధన అక్క, ఇక్కడ మా పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏ సాధన నీ పిల్లలు ఎవరు ఇక్కడ? ఏనని చెప్పండి పిల్లలు ఎవరు? మేము ఏసై పిల్లలమని చెప్పండి. పింకీ. అందరూ వేసేది లేదు, ఇక్కడ మా పిల్లలందరూ నా పిల్లలు. కాదని చెప్పండి. కాదని చెప్పండి సాధన. గుండెరా లక్కే ఇంకోసమే చెప్పా. లక్కీ వేసే ఫ్రెండ్ తెలుసా నీకు? లేదు పింకే, వాడు నా ఫ్రెండ్ లక్కీ. ఏ సాధన లక్కీ లేదు, ఇదిగో అక్కడ చూసావా, వాడు నా ఫ్రెండ్. సాతాను కావాలంటే మనం వేసే రక్తం చూడమని చెప్పాలక్క. అప్పుడు సాతాను పేరు పెట్టాలక్క. పిల్లలు అందరూ ఏ శక్తిమే చేయమని చెప్పండి. అవును పింకీ. సాతాను పెట్టారు కదా. అవును సాతాను పింకీ. కొడుకు వేసే రక్తం అంటే ప్రేమక్క. అవును అడిగి మన పింకీ. దగ్గరకు రాడక్క. అవును పింకీ. ఎప్పుడైనా భయం వేస్తే వేసే రక్తమే చేయమని చెప్పాలక్క. అప్పుడు సాతాను వెళ్ళిపోతాడు. పిల్లలు ఇందాక కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది కదా, అప్పుడు అలాంటప్పుడు భయం వేసినప్పుడు మనం ఏమేమి చెప్పాలి? వేసే రక్తమే చేయమని సరేనా? ఎప్పుడైనా భయం వేస్తే ఏ శక్తిమే చేయమని చెప్పాలి. పింకీ. సరే అండి, మరి నేను త్వరలో నేను వస్తానక్క. మరి పాటలు నేర్చుకున్నారు కదా, అవును పింకీ. వాక్యాలు నేర్చుకున్నారు కదా, అవును పింకీ. న్యాయశిక్ష చేశారు కదా. అవును మరి పింకీ. అన్నీ వచ్చాయో లేదో అడగక్క ఒకసారి. పిల్లలు మీ అందరికి యాక్షన్ సాంగ్స్, వాక్యాలు, ఈ సిబిసి అంతా నచ్చిందా? చెప్పండి. చెప్పండి. అందరికీ పాటలు వచ్చింది కదా, పాట పాడండి పింకీ కోసం ఒకటి. ఇంట్లోనే ఆ మనదాక్క ఉంది కదా, అవును పింకీ. అక్కడ నాకు గుడ్డేసి ఉంటుంది కదా. ఆహా. ఈరోజు గుడ్డేసి నాకు మంచిగా భోజనం పెట్టింది అక్క. నువ్వు తిన్నావా పింకీ?
గుడ్లు వేసింది పింకీ పింకీ నీకు గుడ్డు పాట తెలుసా పింకీ? చెప్పండి. గుడ్డు కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతు గుడ్డు, గుడ్డు గుడ్డు, చాలా బాగా నేర్చుకున్నారు పింకీ అన్నాను. సరే పింకీ. ఏంటి పింకీ? లక్కీకి కొంచెం సిగ్గేస్తుంది పింకీ. లక్కీ హాయ్ చెప్పు లక్కీ పింకీకి. పింకీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నాడు పింకీ. పింకీ వెళ్ళిపోయిందరా? వెళ్ళిపోయిందా? బాయ్ చెప్పేశారా? బాయ్ పింకీ చెప్పండి మళ్ళీ. అందరూ కళ్ళు మూసుకోండి. కిందకి పెట్టాలి తలలు, అందరూ తలలు కిందకి పెట్టి కళ్ళు మూసుకోవాలి. మొత్తం అందరూ ఎవరు చూడకూడదు అసలు. మొత్తం అందరూ కిందకి పెట్టిన తలలు. మాస్టర్ గారు మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు తలలు కిందకి పెట్టి కళ్ళు మూసుకోండి. ఎవరు పైకి చూడకూడదు. ఓకేనా? ఏసై పిల్లలు అయితే అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు మీకు స్తోత్రాలు వందనాలు. ఈ సమయంలో సిబిసి కార్యక్రమంలో ఇంకా పింకీ అలాగే టామీ ఇద్దరు వచ్చి ఈ యొక్క సమయంలో అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఇంకా మరి సండే స్కూల్లో అందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకుని చక్కగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈరోజు సండే స్కూల్ యొక్క సిబిసి కార్యక్రమాన్ని జరిపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇక ఈ యొక్క గృహాన్ని కూడా మీరు దీవించండి. అలాగే అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు. సరే, ఇప్పుడు మనందరం కూడా సర్టిఫికెట్స్ అలాగే బుక్స్ కూడా తీసుకుని మనం వెళ్దాము. చర్చిలో సర్టిఫికెట్స్ ఉన్న తెచ్చేమా? ఓకే. హాయ్ పిల్లలు. ఓకే, మీరు అందరూ మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? ఓకే, మీ పేర్లు చదివి మీకు సర్టిఫికెట్స్ ఇస్తాము. సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత మనము ఆశీర్వాద ప్రార్థన తీసుకుని మనందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుని మనం అప్పుడు వెళ్దాం. ఓకేనా? మన సాంగ్ షీట్లో మనము ఏ పాట నేర్చుకున్నామంటే 2 పాటలు మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా పాటలు నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్క పాట వినంటే ఇంకొక పాట యేసయ్య నన్ను సృష్టించాడు. సాంగ్ షీట్ నుంచి ఈ పాట విన్నాం. నెమ్మదిగా చెప్పండి. సౌండ్ రామనుకోండి. సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. కూర్చోపో, వెరీ కూర్చోపో, ఏసే నా కూర్చోపో, కూర్చోపో, వెరీ కూర్చోపో, ఏసే నా కూర్చోపో, కూర్చోపో, వెరీ కూర్చోపో, ఏసే నా కూర్చోపో, ఏసే నా కూర్చోపో. నేనున్నప్పుడు అందరూ వేదకి
ఇది నా కష్టం. ఒక జ్ఞానంది అందుకే తన ప్రాణం రక్షించాడు. యేసయ్యకు మన పట్ల ఒక ప్లానుంది అందుకే తన ప్రాణం రక్షించాడు. Love is great, His love is great. Love is great. రెడీగా ఉండాలి, ఓకేనా? మరి ప్రతి వారం సండే స్కూల్కి రావడానికి మీరు ట్రై చేయండి. మరి ఎక్కడ పెడతామో మీరు తెలుసుకుని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మరి కార్యక్రమాన్ని జరిపించడానికి మన మధ్యకి వచ్చిన అబ్రాహానికి సైలెంట్ క్లాప్స్, అలాగే టీం అంతటికి కూడా సిస్టర్స్ వచ్చారు, వారికి కూడా సైలెంట్ క్లాప్స్. వైలెంట్గా కూడా మరి ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు దేవునికి మహిమ కలుగునాక మీరు కూడా మీకు సైలెంట్ క్లాప్స్ కొట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వీడియో చేస్తున్న రాజు గారికి కూడా సైలెంట్ క్లాప్స్. అలాగే మరి కార్యక్రమాన్ని మధ్యాహ్నం జరగడానికి ఈ యొక్క ప్లేస్ని మనకి ఇచ్చిన మరి రాజు అలాగే మిగత వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే ఇంకా మనకు సండే స్కూల్ ప్రతి వారం మంచిగా జరగడానికి మంచి ప్లేస్ని కూడా దేవుడు మనకు దయచేయాలని మీరు ప్రార్థన చేయండి. మీరు అక్కడికి వచ్చి దేవుణ్ణి ప్రతిరోజు ప్రతి సండే కూడా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆర్ యు రెడీ? ఓకే. చివరిగా మరి అందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చివరిగా అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. ముగించుకుని మనం మీకు బుక్స్ ఇస్తున్నారు కదా, అవి తీసుకోండి. వాటిని పడేయకుండా సండే స్కూల్కి వచ్చేటప్పుడు చక్కగా తీసుకుని వచ్చి మీ స్కూల్లో బుక్స్ ఎలాగైతే జాగ్రత్తగా దాచుతున్నారో అలాగే వీటిని కూడా ఇంకా జాగ్రత్తగా దాచి మీరు దేవునిలో అభివృద్ధి పొందాలని కోరుచు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్న పిల్లలు అందరూ ఇలా చేతులు ఇలా పెట్టండి. మహాగురుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసయ్యానికి వందనాలు తండ్రి. నీ దాసులు రాజు గారు, ప్రభా, ప్రియ తండ్రి గారు, ఇసాక్ గారు, అమ్మగారి కుటుంబం అంతా ఎంతో నాయన భారము కలిగి ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామంలో సేవ జరిగిస్తూ ఉన్నారు. ఎన్నో ఆటుపోట్ల మధ్య భయంకరమైన పెను తుఫాన్ లాంటి పరిస్థితుల మధ్య మీ సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. ప్రభా, ఈ పరిస్థితుల నుంచి నీ బిడ్డలు మీరు కాపాడి కనికరించండి, విడుదల చేయండి, అద్భుతాలు జరిగించండి నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనక ప్రతి విధమైన శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు యేసు నామములు బయటికి పోవునుగాక నాయన. వాతావరణం అనుకూలపరచండి, పరిస్థితులు అనుకూలంగా ఉంచండి. ఈ రోజున ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా
నీ సన్నిధిలో కాసేపు గడిపి నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న సేవకున్న ఆటంకాలన్నీ తొలగించండి, అడ్డులన్నీ తీసివేయండి. యేసు నామములో సేవ కొరకు ద్వారాలు తెరవబడును గాక నాయన. మందిరము కొరకు అద్భుతమైన స్థలం అనుగ్రహించబడును గాక నాయన. దేవా నీవే సహాయం చేయండి ప్రభా. ప్రియ బ్రదరు రాజు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఓపిక దయచేయండి. బిడ్డలకు కూడా మంచి క్షేమము జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. అందరూ కూడా నాయన సహకారులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ముఖ్యంగా ఈ గృహస్థులు అయ్యా ఉదయం చక్కగా పిల్లలకి స్నాక్స్ ఇచ్చారు, మళ్ళీ సాయంత్రం డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి. ఈరోజు మనం ఆరాధన చేసుకోవడానికి కాసేపు కార్యక్రమం ఇక్కడ జరిపించుకోవడానికి అవకాశాన్ని కలిగి చేసిన రాజుగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే లైవ్ చేస్తున్న రాజుగారిని వారి కుటుంబాన్ని దీవించండి. నాతో వచ్చిన చెల్లెలను మేము వెళ్తున్న ప్రయాణమంతటిని దీవించండి. ఇంకా చేయబోతున్న చిన్నపిల్లల పండుగలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందుతారని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే ఈరోజు మనకి లంచ్ ఏర్పాటు చేసి పరిచయం చేసిన వారికి కూడా మరి మీరు క్లాప్స్, సైలెంట్ క్లాప్స్ కొట్టండి. దేవుడు అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. సీ యూ ఎవరీ సండే. ఓకే, సీ యూ ఎవరీ సండే అంటే ప్రతి ఆదివారం మనం మరి కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే, థ్యాంక్ యూ.